ఇప్పుడు సినిమా యాక్టర్లు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అల్లు అర్జున్ గారు మంచి ఫేమస్ అయ్యాడు. చాలా సంతోషం. ఆయన నేషనల్ కాదు, ఇంటర్నేషనల్. మన తెలుగు వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు తెస్తున్నాడు. చాలా అద్భుతమైనటువంటి నటన ప్రదర్శిస్తున్నాడు. కానీ అట్ ది సేమ్ టైం ప్రదర్శిస్తున్నాం కదా అని చెప్పి మానవీయ కోణం కూడా కావాలి. మరి రేవంత్ రెడ్డి గారు చెప్పారు, కనీసం పరామర్శించడం కోసం కూడా వాళ్ళు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో ఉంటాం. అది మానవీయ కోణం ఎట్లా అవుతుంది? ఇదంతా కూడా సమాజంలో డెమోక్రసీలో ఈజ్ నాట్ కరెక్ట్. చట్టం తను చేసుకొని పోద్ది. రేవంత్ అనే అమ్మాయి ఇతను చేసినటువంటి హల్చల్ వల్లే చనిపోవటం జరిగిందని కూడా విజువల్స్ కూడా వదిలేరు. సరే, ఎవరు తప్ప ఎవరు ఒప్ప అనేది పక్కన పెట్టినప్పటికి కూడా వ్యవస్థలో డెమోక్రసీ ఏ విధంగా పనిచేస్తూ ఉంది? పేదవాడికి, లేనోడికి, ఉండవాడికి చట్టం ఉండవాడికి చుట్టంగా మారుతూ ఉందనేటువంటి నేపథ్యంలో కాదు, పేదవాడి పట్ల కూడా చట్టం పనిచేస్తుంది, ఉండవాడైనా సరే చట్టానికి అతీతుడు కాదని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు దాన్ని అందరూ ప్రజాస్వామ్యయుతంగా స్వాగతించాలి తప్పించి ఇక్కడ సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా కేవలం ఇగోకుపోయి ఒక క్రీమ్ లేయర్లో ఉండి చట్టాన్ని మన చేతిలోకి తీసుకుంటే మనకు సపోర్ట్ చేయాలనుకోవటం అది భ్రమ. ఇట్స్ నాట్ ఎ కరెక్ట్. అది అప్ టు దట్ మార్క్ కాదు డెమోక్రసీలో. సో రేవంత్ రెడ్డి గారు తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల ప్రజాస్వామ్యంలో ఇంకా పేదవాడికి న్యాయం జరుగుతుందనేది స్పష్టంగా కనపడతా ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారు ఏ కోణంలో తీసుకుంటున్నాడనంటే అతను కూడా కొన్ని అంశాలు చాలా ఉన్నాయి అక్కడ, వాటిని కూడా ఈ విధంగానే తీసుకొని చేయాల్సినటువంటి బాధ్యత తనకు ఉంది. కేవలం వ్యక్తిగత కక్ష సాధించటం అనేది, లేకపోతే అతనికి డబ్బులు వస్తాయి అనేటువంటి నెపంతో ఏదో మాట్లాడుతూ ఉన్నారు. అది కాకుండా తత్మాంశాల్లో కూడా ఇది విధంగా ప్రవర్తిస్తే మంచిగానే ఉంటుంది. అయినా కూడా అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫాదర్ కూడా బాధపడుతున్నట్టు కనిపిస్తూ ఉన్నారు, ప్రెస్సుల్లో కూడా కనపడతా ఉంది. తప్పకుండా ఆ దిశ వైపు వెళ్ళి అతన్ని చాలామంది నిన్న విద్యార్థులు అందరూ కూడా ఇంటి మీదకి పోయి టమాటాలు వేయటం అవన్నీ కూడా చట్టం తన పని తాను చేసుకొని పోద్ది. చట్టాన్ని వాడి చేతిలో తీసుకోవటం, హల్చల్ చేయడం కోసం చేయడం కూడా తప్పు అది.